ఎన్ని రోజులు పడిందన్న? 24 hours లో పడుతుంది. అంటే కొంతమంది పడుతున్నాయి, చాలా మంది పడట్లేదు. అనుకుంటే జగన్ 2019లో గెలిచిన తర్వాత రైతు భరోసా ఇస్తా అన్నాడు, 20లో వేసాడు. కరోనా టైంలో ఇచ్చింది, అది ఎట్లా అన్న? 20లో ఇచ్చిండు. ఎప్పుడో గెలిచిండు, ఎప్పుడో 2019లో గెలిచిండు జగన్. కానీ నువ్వు జగన్ గెలిచినప్పుడు సంవత్సరం ఎమ్మడి ఇవ్వచ్చు కదన్నా. ఇప్పుడు చంద్రబాబు 7 నెలల ముందే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకెట్లా అన్న? చంద్రబాబు 7 నెలలు కదా, అంత ముందు పెడతామన్నా. తొందరగా ఆడి నుంచి వస్తున్నానా? తొందర ఎందుకన్నా? ఇప్పుడు అదే 2019లో జగన్ గెలిచినప్పుడు 2020లో ఎందుకు రైతు భరోసా వేసాడు? అప్పుడే వేయచ్చు కదా. ఆ సంవత్సరమే వేసాడు. ఆడన్నా 20లో వేసాడు. 20 జనంగా అసెంబ్లీకి జగన్ గారు ఎందుకు రావట్లేదు చెప్పు. జగన్ భయపడ్డాడు అన్న. ఎందుకు భయపడే సీన్ లేదు. అది మైక్ కట్ చేస్తున్నారు, మైక్ ఇవ్వట్లేదు. నువ్వు అసలు అసెంబ్లీకి అడుగు పెట్టిన మైక్ ఎత్తుతాను. అసెంబ్లీకి అడుగు పెడితే మైక్ ఇవ్వరు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆడుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకుముందు మైక్ ఇచ్చారు అన్న 23 సీట్లకి. అంటే స్పీకర్ రఘురామకృష్ణ భయపడుతున్నారా ఆయన ఉన్నారని? భయపడతా అన్న. జగన్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆ కొద్ది మీడియాలో పెట్టుకొని ఆ చిన్న మైక్ తో మాట్లాడతా కదా, అసెంబ్లీకి రావాలి కదా. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మీడియా ముందుకు రాడు. జగన్ ఓడిపోయిన తర్వాత వెంటనే 2 నెలలకే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న వాలంటీర్ వ్యవస్థను ఏం చేసినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ తెస్తాడన్న. 10,000 ఇస్తా అన్నాడు కదా. 10,000 ఇంట్లో కూర్చొని చెప్తున్నారు అంటే వాలంటీర్లకి ఏం అస్సలు లేదు. వాలంటీర్లకు న్యాయం లేదు. ఫ్రీ బస్ అస్సలు లేదన్న. ఇంకా అది నీకు 15,000 నాకు 15,000 అన్నాడు. అదే నీకు 15,000 నాకు 15,000 ఫ్రీ బస్ ఏమైంది? 15,000 ఏమైంది? వచ్చి 7 నెలలే కదా చెప్పండి. 7 నెలలే కదా. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన ఒక 1 month 2 months చూస్తాడు ఆఫీసర్. 7 నెలలు చూస్తాడా? చూస్తాడా చెప్పు. 7 నెలల వరకు నీకు శాలరీ ఇస్తాడా? కంటిన్యూ చేస్తాడు. మరి ఎట్లా చేస్తారు? అవును, అంతకుముందు జగన్ 2019లో రైతు భరోసా ఇస్తానని 20లో ఇస్తాడు.